నంద్యాల జిల్లా కానాలలోని శ్రీ పోసం పాపిరెడ్డి పూదోట సంస్కృతోన్నత పాఠశాలను మంత్రి ఫరూక్ సందర్శించారు. ఈ పాఠశాల భూమి కబ్జాకు గురవుతోందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సుమారు 12 ఎకరాల భూమిలో దాతలు ఈ స్కూల్ను నిర్మించారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన మంత్రి కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక ఆస్థాన కవిగా ఉన్నాడు ఆయన. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇక్కడ సంస్కృత స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి దాతలు ముందుకు వచ్చి కొంతమంది ట్రస్ట్లు ఏర్పాటు చేసి ఒక 10 మంది ట్రస్ట్ కూడా అధ్యక్షుడిగా ఉండి పర్యవేక్షణ చేయమని చెప్పి నాకు కానీ నా పూర్వీకులు కానీ ఎవరికి ఏం సంబంధం లేదు. ఇది స్కూల్ ఉద్దేశం సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఇక్కడ పిల్లలకు విద్యాబోధన జరగాలని చెప్పి ఆయన ఒక మంచి నిర్ణయంతో ఆయన దానం చేసిపోయినాడు. కానీ కొన్ని స్వార్థపరులు మంచి స్థలము బాగా రేట్లు వచ్చేసినాయి. అసలు ఈ ఊరి పేరు హై స్కూల్ కొట్టాలి ఎందుకు వచ్చింది? ఇక్కడ స్కూల్ ఉండడం వల్లే దాని పేరు హై స్కూల్ కొట్టాలి వచ్చింది. దాని పేరు హెచ్ఎస్ కొట్టాలా అని చెప్పి హై స్కూల్ కొట్టాలనే గ్రామం పోయి హై స్కూల్ ఉండడం వల్ల కొంత అక్కడ నుంచి మైగ్రేషన్ చాలా మంది ఇక్కడికి వచ్చి శ్రేణివాసం ఏర్పరచుకున్న తర్వాత కేసీ కెనాల్ మోడరేషన్ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ లోపలికి వచ్చి ఏర్పాటు చేసుకుంది. మరి ఈ సంస్కృతం స్కూల్లో వేరే స్కూల్ కూడా జరుగుతున్నాయి. దీంట్లో స్కూల్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఓటింగ్ కూడా ఓట్లు కూడా ఇక్కడ వేస్తాం. తర్వాత 2019 ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, ఏదైతే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో అన్ని స్థలాలన్నీ సెలెక్ట్ చేయమని చెప్పి మహానుభావుడు జగన్ గారు చెప్పినాడు. ఇప్పుడు ఏం చేశారు? బలవంతంగా ఉండేటి వాళ్ళని కూడా స్టూడెంట్స్ పంపించి ఇక్కడ ఉండే మహానుభావులు రెండవ జగన్ ఇక్కడ ఉన్నాడు ఇంకొక ఆయన ఏం చేశాడు? ఉండే పిల్లలందరూ స్కూల్ నుంచి తరిమేసి దీని మీద దృష్టి పెట్టుకొని వాళ్ళ ఆయన వాళ్ళ ముత్తాతను ఓన్ ప్రాపర్టీగో ట్రస్టీగా ఉంటే ఆయన ఆక్యుపై చేసుకొని దీన్ని అమ్ముకోవాలా అని చెప్పి స్కూల్ రాకూడదు అని చెప్పి నిక్షేపంతో ఉన్నాడు ఆయన. అది ఎటువంటి పరిస్థితులు జరగనివ్వము. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం అందులో ముఖ్యమైనది ఇక్కడ సాంస్క్రిట్ ఎయిడెడ్ స్కూల్. ఇది పూర్వము ఇక్కడ ఎయిడెడ్ స్కూల్ పోచం పాపిరెడ్డి గారి దాతృత్వంతో ఇక్కడ పాఠశాలను నిర్మించడం జరిగింది. ఈ ఎయిడెడ్ పాఠశాల క్రమక్రమంగా స్ట్రెంత్ తగ్గిపోవడంతో మూసివేయడం జరిగింది. అయితే వాళ్ళ దాతృత్వ గుణంతో ఈ పాఠశాలను తర్వాత ఈ పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని మొత్తం కూడా విద్యాశాఖకి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళ వారసులు అంటూ చెప్పుకుంటూ కొంతమంది దీన్ని ఆక్యుపై చేసినట్టుగా సమాచారం ఉంది. మళ్ళీ కూడా ఈ మన మంత్రి గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో ఈ మొత్తము ఇక్కడ జరిగే విషయాన్ని అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పుడు కానాల్లో హై స్కూల్ కి చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి హై స్కూల్ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఇక్కడైతే హై స్కూల్ పెట్టడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సాంస్క్రిట్ హై స్కూల్ ఎంతో మంది ప్రముఖులను తయారు చేసింది. దీనికి చాలా చరిత్ర ఉంది. మరి ఇట్లాంటి బిల్డింగ్ లో మళ్ళా మనం హై స్కూల్ పెట్టుకోవడం అనేది చాలా మనకు సంతోషించదగిన విషయము. అందులో ముఖ్యమైనది ఇక్కడ సాంస్క్రిట్ ఎయిడెడ్ స్కూల్. ఇది స్వచ్ఛ భారత్ లో సాసా కార్యక్రమంలో భాగంగా గౌరవ మంత్రివర్యుల వారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛ రథం అనే కాన్సెప్ట్ ని పైలట్ ప్రాజెక్ట్ కింద నంద్యాల మండల పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ కానాల గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఇది మండలం అంతా కూడా నెల రోజులు తిరిగి స్క్రాప్ అంతా ఎక్కడ కూడా ప్లాస్టిక్ వేస్ట్ ఎవరు బయట వేయకుండా దాన్ని సేకరించడం జరుగుతుంది. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం నరేగా క్రింద గోకులం షెడ్స్ కానాల గ్రామంలో 3 సెకండ్ ఫేజ్ లో నిర్మించడం జరిగింది. అవి కూడా ఈరోజు మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. కార్యక్రమంలో మన జిల్లా కలెక్టర్ గారు, మన మండల స్పెషల్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, తహసీల్దార్ గారు అందరం కూడా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేశాం. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, మినిస్టర్ సార్ ఆదేశాల మేరకు స్కూల్ మళ్ళీ ఇక్కడ పునర్నిర్మాణం చేయాలనే దానిలో భాగంగా క్లాస్ రూమ్స్ అక్కడ ఇరుకైతుంది కాబట్టి ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి దానికి ప్రతిపాదనలు తయారు చేయమని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్ లో సాసా